కొంచెం డబ్బున్న పందివి, పేరున్న పందివి, పలుకుబడి ఉన్న పందివి, మతాన్ని అడ్డు పెట్టుకుని బతికే పందివి. సేమ్ నువ్వన్న మాటలే రిపీట్ చేస్తున్నా నేను. సొంత మాటలు ఏం కాదు. గాట్ ఇట్? ఇక ఇంకొకటి ఏమన్నావమ్మా? వీళ్ళకి టెర్రరిస్టులు, నక్సల్స్ అంటే ఇష్టము. ఆర్మీ అండ్ జవాన్లు అంటే చిన్న చూప. ఎవరేమన్నారు? ఆ జర్నలిస్ట్ గురించే కదా మాట్లాడేవి. ఫుల్ గా చూసి ఏడువు ఫస్ట్. ఆ వీడియోస్ ఫుల్ గా చూసి ఏడువు. దానిలో ఏం మాట్లాడారు? మన దేశంలో పుట్టిన వాళ్ళని ఈ ఎవడైతే మతాలను అడ్డు పెట్టుకొని దేశ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారో వాళ్ళు తిరిగి మన వాళ్ళనే మన మీదకి వెపన్స్ గా తయారవుతున్నారు. వీళ్ళ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దానిలో ఏం తప్పు అనిపించింది నీకు? దానిలో ఏం తప్పు అనిపించింది? నీతి సూక్తులు వల్లిస్తున్నాం ఏంటిది? నా భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకున్న ఎవరికని ఇదే గతి పడుతుంది. బాబు భలే ఉన్నాయమ్మా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. చూడలేక చచ్చిపోయావు. లడ్డు కావాలన్నా ఆయన ఇంకో లడ్డు. మనము విమర్శిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని సమానంగా విమర్శిద్దాం. వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, ఉన్నోడా, లేనోడా, రాజకీయ నాయకుడా, లేకపోతే ఇంకొకడా కాదు. తప్పు చేసిన వాడిని తప్పు చేస్తున్నట్టే విమర్శిద్దాం. నీ విమర్శలో నాకు 2 డైమెన్షన్ కనిపిస్తుంది అనమాట. మనకి ఫిజిక్స్ లో ఉంటుంది కదా 2 డైమెన్షన్. వేరే మతమోడు తప్పు చేస్తే అసలు లావా బయటికి పొంగిపోతుంది. ఉగ్ర రూపం దాల్చేస్తావు. అమ్మవారి ఉగ్ర రూపం. వాడు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, బాబోయ్ ఆ టోన్ కూడా బేస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అదే మనవాడు చేస్తే అలా చేశారంట. ఇలాంటి వాళ్ళకి అసలు పుట్టగతులు ఉండవు. అవతల వాడికి ఆ తిట్టుల్లా కూడా అనిపించవు, వినిపించవు. అంత స్మూత్ గా తిడతాం అనమాట. అదే 2 డైమెన్షన్. గుర్తొచ్చినాయా వీడియోస్? గుర్తొచ్చినాయా? ఇంకొకటి ద్రౌపదిని చీరలాగుతున్నారు, ఇదేనా మీ మతం? అక్కడ వరకు వీడియో క్లిప్ ప్లే చేస్తావు ఎందుకు? కంప్లీట్ గా ప్లే చేయాలి కదా. ఆ రావణ్ ఆ మాటలో ఏ దరిద్రుడి గురించి అన్నాడు? ఆ దరిద్రుడి గురించి ఎప్పుడైనా మాట్లాడావా? అప్పుడు నోట్లో లడ్డు తింటున్నావా? బాగుందా? వాడి గురించి మాట్లాడడానికి ఏమైంది నీ నోరు? బయటికి రాలే, గొంతులో నుంచి బయటికి రాలే. ఆ వీధి కుక్క ఒక మతాన్ని పట్టుకుని వాళ్ళ అమ్మల్ని పట్టుకుని మా వాళ్ళకే కన్నారు అని అన్నప్పుడు నోట్లో లడ్డు పెట్టుకున్నావా? ఏం తింటున్నావు? మనవాడనా? కాషాయ జెండా కప్పుకున్నాడనా? ఆ జెండాకి ఇంకొక జెండా కాపలా కాస్తుందనా? అదే నీ చుట్టూ ఒక కాషాయ రంగు వస్త్రం కాపలాగా ఉంది. వాళ్ళనా? మాట్లాడవా వాళ్ళ గురించి? పాస్టర్స్ గురించి, మౌలానాస్ గురించి మనం ఎంత రేంజ్ లో మాట్లాడతాం. మరి వీళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చేటప్పటికి వాయిస్ లో బేస్ ఏంటి అంత తగ్గిపోతుంది? ఎందుకని? ఇంకొకటి, కొంతమందిని విమర్శిస్తూ వచ్చామన్నమాట ఆ వీడియోలోను. అక్కడ ఏంటిదంటే క్లారిటీ ఇవ్వు ఫస్ట్. వాళ్ళు మాట్లాడింది కంప్లీట్ గా క్లారిటీ ఇవ్వు. ఉమర్ ఖలీద్ని అరెస్ట్ చేశారు, కాశ్మీర్ వేర్పాటు వాదం అని చెప్పేసి నువ్వు స్టాంప్ వేసేస్తున్నావు. బట్ ఇప్పటి వరకు కూడా ఉపా కేసు కింద అరెస్ట్ చేసిన ఉమర్ ఖలీద్ని నేరం అనేది ఇంకా ఈ నేరం చేశాడు అని చెప్పేసి అతనికి ఏమి స్టాంప్ వేసేలేదు కదా. అండర్ ట్రయల్ లోనే ఉన్నాడు కదా. మరి ఆ మాట ఎందుకు చెప్పవు? నిజాలు తెలిసిపోతాయన్నా. క్షేమని అవ్వట్లేదా నువ్వు? రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావు తెలుసా నువ్వు అండ్ మా స్వీటీ అక్కాయ్. మీ ఇద్దరికి ఏంటిదంటే మన కాషాయ కండువా కప్పేసుకుని హిందూ మతం అనే గొప్ప మతం ముసుగులో దూరిపోయి ఇష్టం వచ్చినట్టు దుర్మార్గపు పనులు చేయడము, పైగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం మీరే పెడతారు. పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పరమ పవిత్రమైన మాటలు మాట్లాడతారు. మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళని క్షమించకూడదు, దేశం నుంచి తరిమేయాలంటే ఫస్ట్ నిన్ను మీ అక్కని తరిమేయాలన్నమాట. అప్పుడు దరిద్రం వదిలిపోతుంది. మీడియాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మాట్లాడడానికి నోట్లో వద్దులే, అస్తమానం నోట్లో అంటే నాకే